జన్వాడలున్న ఫామ్ హౌస్ను హైడ్రా అధికారులు కూలగొట్టకుండా కారు పార్టీ లీడరు మాజీ మంత్రి కేటీఆర్ సారు అడ్డందిరుగుతుండట. ఎవ్వలను కూడా లోపలికి ఓనియకుండా గేటు కాడ నిలబడి ఆపాలని చూస్తున్నాడట. అది మా దోస్తుది, దాన్ని అక్రమంగా కడితే నేనే కూలగొడతా అన్న సారు మళ్ళా ఎందుకు అధికారులను ఆపజూస్తుండు అంటారా? ఈనుండ్రి. ఇలా కేటీఆర్ గారికి నా ఫామ్ హౌసే కాదు, నాకు సంబంధం ఏదైనా వ్యక్తికి హైడ్రా దాన్ని కూల్చేస్తానంటే నీ కడుపు నొప్పి అంటే అడుగుతా ఉన్నాను. నిజంగా నీ ఫామ్ హౌస్ కాదు. ప్రదీప్ రెడ్డి ఎవరో బయట వ్యక్తి, రెడ్డి ఎవరో రావో బయట వ్యక్తి, మీరు లీజ్ తీసుకున్నారు, మీ లీజ్ అయిపోతుంది, దాన్ని కూలుస్తాడంటే నీకెందుకు బాధ? ఇన్నరా షేయ్ పార్టీ లీడర్ కమ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ సార్ ఏమన్నాడో? కేటీఆర్ సార్ ఫామ్ హౌస్ నాది కాదు మా దోస్తుది అన్నాడట. మరి మీది కానప్పుడు హైడ్రా ఆఫీసర్లు ఫామ్ హౌస్ను పర్మిషన్ లేకుండా తప్పుగా అక్రమంగా కట్టిరని కూల్చేస్తామని అంటే నీకేం తిప్పలవుతుందని అనుకోవచ్చుండు. నిజంగా అక్రమంగా కట్టి ఉంటే కేటీఆర్ సార్ కాదు కదా, వాళ్ళ నాయన కేసీఆర్ దిగొచ్చి కాలడ్డం పెట్టినా కూలగొట్టకుండా కురిచేసుకొని కూసున్నా అధికారులు కూలగొట్టి తీరుతారు. చట్టం ఎవలకు చుట్టం కాదు. అది సరేగాని ఎమ్మెల్సీ గారు, మీరు కారు పార్టీ లీడర్ల ఫామ్ హౌస్లే కాదు అన్ని పార్టీల లీడర్ల ఫామ్ హౌస్ల మీద కూడా నజరు పెట్టుండ్రి. మీ షేయ్ పార్టీ లీడర్లు కూడా కొందరు అక్రమ కట్టడాలు కట్టిరట. వాళ్ళవి కూడా ఇట్లనే కూలగొట్టిపించేందుకు పాటుపడి మీరు కూడా నియోజకవర్గాలు అనిపించుకోరి. కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెరువులు కుంటలు కబ్జా పెట్టి మరీ కట్టిరట. వాళ్ళ బిల్డింగులు కూడా కూలగొట్టే పని పెట్టుకోమని అధికారులకు చెప్పుండ్రి. అయినా హైడ్రా అధికారులు కూడా అధికారంలో ఉన్నోళ్లను ఓతీరు, అధికారంలో లేనోళ్లను ఓతీరు చూసుడేందో అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు.